స్వామి, ఇదే సందర్భంలో సాధారణంగా ఈ బుక్ ఎంతోమందిని ప్రభావితం చేసిందని మనం విన్నాం. కానీ ఈ బుక్ చదివినా కూడా ఇంకా ఏదో శూన్యతతో చాలామంది బాధపడుతూ ఉంటారంటే బాహ్య ప్రపంచంలో అనేక విజయాలు సాధించుంటారు, ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాల్లో కావచ్చు, అనేక విజయాలు సాధించు, కానీ ఇంకా మనసులో ఏదో ఒక శూన్యతను వెళుతూ ఉంటుంది, శూన్యతను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాటికి యోగద ఇచ్చే ఒక సమస్య పరిష్కారం ఏంటి? చక్కగా ఉందండి. ఎందుకంటే క్రియాయోగం అనేదాన్ని అందరికీ బయట ఉండే పుస్తకంలో దాని గురించి వ్యాఖ్యానం చేయరు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు క్రియాయోగాన్ని గురించి 2 సార్లు చెప్తారు. కానీ భగవద్గీత చదివితే క్రియాయోగాన్ని మనం అభ్యాసం చేయలేం. అదేవిధంగా ఈ పుస్తకం చదివినంత మాత్రాన క్రియాయోగం యొక్క గొప్పతనాన్ని గుర్తించగలమే, కానీ క్రియాయోగం ఎలా చేయాలనేది మాత్రం మనం నేర్చుకోలేము. అంతే. దానికోసం పరమహంస యోగానందులు యోగదా సత్సంగ సొసైటీ అనే సంస్థను స్థాపించారు. ఎప్పుడు? 110 సంవత్సరాల క్రితం, 1917. అప్పటి నుండి ఈ క్రియాయోగాన్ని అందరికీ అందుబాటులో మీకు తీసుకొచ్చింది. ఏ విధంగా? ఇవి ఉన్నాయి. పరమహంస యోగానందులు తన బోధనల్ని, ముఖ్యంగా ధ్యాన ప్రక్రియల్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. యోగదా సత్సంగ పాఠమాల అనే పాఠాల రూపంలో. ఇది ఒక పాఠం ఉంది. ఈ పాఠంలో హంస ధ్యాన ప్రక్రియ ఉంది. అంటే ఏకాగ్రతను పెంచే, లోపల ప్రశాంతతను కలిగించే హంస ధ్యాన ప్రక్రియ ఎలా చేయాలి అనేది ఈ పాఠంలో పూర్తిగా వివరంగా వర్ణించారు. అదేవిధంగా ఓంకార ధ్యాన ప్రక్రియ ఎలా చేయాలి అని మరొక పాఠంలో వివరించారు. క్రియాయోగం అంటే ఏంటి, అది ఎలా చేయాలా అని కొన్ని పాఠాల్లో చెప్పారు. ఈ పాఠాలని ఉత్సాహమన్న ఎవరైనా అడిగిన వాళ్ళకి మేము పంపిస్తాం. అప్పుడు వాళ్ళు చదువుకొని వాళ్ళు అభ్యాసం చేయవచ్చు. సందేహాలు ఏమైనా ఉంటే మాతో సంప్రదించవచ్చు. ఈమెయిల్ ద్వారా, టెలిఫోన్ ద్వారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆశ్రమానికి వచ్చి, లేదా మేము ఇలా వచ్చి బయట వచ్చినప్పుడు వాళ్ళు మాతో సంప్రదించి వాళ్ళ సందేహాలను తీర్చుకోవచ్చు. అది యోగదా సత్సంగ సొసైటీ ఆయన స్థాపించిన సంస్థ చేసే కార్యం.